రైట్ ఇక డీటెయిల్ చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయాక 11 ఏళ్ల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి ప్రాజెక్టుల విషయంలో వివాదాలు మొదలయ్యాయి. గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి అనే కారణంతో ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు వద్దని వాదిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా బనకచర్లపై అదే ధోరణితోనే ఉంది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ వాదనలు ఒకటైనా బనకచర్ల ప్రాజెక్టు పాపం మీదంటే మీదని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు నెపం నెట్టే ప్రయత్నంలో తలామునకలవుతున్నారు. ఇదే క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ నెలాఖరులో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంలో టెండర్లు పిలవడానికి రెడీ అవుతుందనే ప్రచారం జరుగుతుంది. దీనిని అడ్డుకుంటామని సీఎం రేవంత్తో పాటు మంత్రి బృందం నేడు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలో కేంద్రంలోని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి బనకచర్ల ప్రాజెక్టును ఆపాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటూ నిన్న సచివాలయంలో అఖిలపక్షం ఆహ్వానించి సమావేశం నిర్వహించిన రేవంత్ సర్కార్ ఏపీ సర్కార్పై పొలిటికల్గా లీగల్గా ఎదుర్కోవాలని సిద్ధమవుతుంది. నిజంగా బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందా? ఇప్పటికే కృష్ణానీటిని పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి తరలిస్తున్న ఏపీ ప్రభుత్వం గోదావరి జలాల తరలింపు కోసం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించడం ద్వారా గోదావరి నది నీటి విషయంలో తెలంగాణకు మరోసారి అన్యాయం జరుగుతుందా? మెగా 9 టీవీ స్పెషల్ డ్రైవ్. బనకచర్ల వివాదంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బనకచర్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల వాదనలు ఏమిటి? ఇప్పుడు బనకచర్ల వివాదం అయితే తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరి మూడు పార్టీలకు కూడా ఇది ఒక కొంత క్లిష్టతరమైన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వం మరి చెప్తుంది ధీమాగా దీంట్లో బనకచర్లను అడ్డుకొని తీరుతామని చెప్తోంది. అట్ ద సేమ్ టైం ఇక ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధరబాబులకు సంబంధించిన మంత్రుల బృందం అయితే ఢిల్లీ వెళ్ళారు. సో ఈ నేపథ్యంలో మరి సిఎస్ పాటిల్ని కూడా కలవడం జరిగింది. సో దీంట్లో జలశక్తి మంత్రిని కలిసిన తర్వాత వినతి పత్రం ఇచ్చారు. బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వద్దు, దాన్ని ఖచ్చితంగా ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం కడుతుందని చెప్తూ మరి ఫిర్యాదు చేస్తూనే మరొక వైపు బనకచర్ల విషయంలో మరి ఖచ్చితంగా 3 అంశాలను కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకటి పొలిటికల్గా మరి ఫైట్ చేస్తూనే మరొక వైపు కూడా టెక్నికల్గా కూడా ఈ అంశంలో మరి పోరాటం సాగించాలని కూడా నిర్ణయించింది. ఇదే అంశంలో మరొకసారి కూడా మరి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన గోదావరి నదీ జలాల్లో సంబంధించిన విషయంలో బనకచర్ల ప్రాజెక్టు కనుక నిర్వహిస్తే ఇక తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే కృష్ణా జలాల్లో మరి ఏదైతే అనుకున్న ప్రకారం నీటి వాటాలకు సంబంధించిన అంశంలో మరి పూర్తిగా అన్యాయం జరుగుతోంది. సో 900 టీఎంసీలో మరి 500 టీఎంసీలు తెలంగాణకు వాడుకోవాల్సి ఉండగా కేవలం 299 టీఎంసీలో మాత్రమే మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది. సో ఆ రకంగా తెలంగాణకు సంబంధించి నీటి వాటాల విషయంలో కృష్ణానది జలాల విషయంలో అన్యాయం జరిగింది. ఇప్పుడు తాజాగా కనుక బనకచర్ల కనుక అనుమతిస్తే మరొకసారి కూడా తెలంగాణ గోదావరి జలాలకు సంబంధించిన మరి నీటిని ఏపీ తరలించుకుపోయే ప్రమాదం ఉంది కనుక ఈ యొక్క ప్రయత్నాన్ని అడ్డుకుంటామని కూడా చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా మరి ఖచ్చితంగా బనకచర్ల కనుక నిర్మిస్తే గోదావరి జలాలను కూడా పూర్తిగా ఆంధ్రకు తరలిస్తారు. సో ఒకవైపు మరి ఏపీ ప్రభుత్వం కూడా చెప్తున్న వాదన అయితే మరి సముద్రంలో వృధాగా పోతున్న వరద జలాలను మాత్రమే ఒడిసిపట్టే కార్యక్రమానికి మేము బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్తోంది. దీనిపైన ఇప్పటికే 82,000 కోట్ల రూపాయలతో డిపిఆర్ కూడా మరి కేంద్రానికి సమర్పించింది. ఈ నేపథ్యంలో డిపిఆర్ పరిశీలన ఉండగానే మొత్తానికి తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్లతో పాటు బీజేపీలకు కూడా ఇదొక సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. బనకచర్ల అంశంలో ఏ పార్టీ ఎలా ముందుకెళ్తుందనే దాని పట్ల మొత్తానికి 3 పార్టీలు కూడా మరి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కూడా దీనికి కారణం మీరంటే మీరని కూడా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ మరి చేస్తున్న తరుణంలో మరికొన్ని రోజుల్లో కూడా ఈ యొక్క బనకచర్లకు సంబంధించిన టెండర్లు పిలుస్తారని ప్రచారం జరుగుతోంది. సో ఈ
నేపథ్యంలోనే బనకచెర్ల కనుక అడ్డుకోకుంటే తెలంగాణకు ఖచ్చితంగా నీటి వాటాల గోదావరి జలాల విషయంలో కావచ్చు, నీటి వాటాల విషయంలో అన్యాయం జరుగుతుంది కనుక దీన్ని అడ్డుకోవాల్సిందేనని చెప్పి మరి నిన్న తెలంగాణ ప్రభుత్వం అయితే సచివాలయంలో ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లకు సంబంధించిన ఎంపీలు అలాగే మా మాజీ మంత్రులు కూడా అటెండ్ అయ్యారు. సో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక ఏకాభిప్రాయం అయితే సాధించింది. సో ఈ అంశంలో మరి ఈరోజు ఉదయం పూట ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు కూడా వెళ్ళారు. ఇప్పటికే జలశక్తి మంత్రిని కూడా కలిశారు. సో ఈ బనకచెర్ల విషయంలో అనుమతులు ఇవ్వద్దని కూడా వారు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. సో దీంట్లో మరి బీజేపీ కూడా మరి ఈ బనకచెర్ల అంశంలో కేంద్రంలో మరి ప్రభుత్వంలో ఉన్న నేపథ్యంలో ఏపీకి సంబంధించిన సీఎం చంద్రబాబుతో మరి ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా మరి వాళ్ళంతా కూడా మరి ఇటు చంద్రబాబు సంబంధించిన అంశంలో మరి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంశంలో టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించిన ఎంపీలు కూడా అవసరమయ్యారు కనుక ఖచ్చితంగా బనకచెర్ల ఆగదు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సో ఒకవైపు అనుమతులు ఇస్తారని కూడా జరుగుతున్న ప్రచారం కావచ్చు. సో ఇది కనుక ప్రచారం ఈ బనకచెర్ల కనుక ఖచ్చితంగా అనుమతిస్తే తెలంగాణ గోదావరి నీటి జలాల విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పి మూడు పార్టీలు కూడా భావిస్తున్నాయి. సో దీంట్లో అందరికంటే ముందుగా మరి ఈ ప్రజల దృష్టిని మరల్చేందుకు మరి ఖచ్చితంగా మరి నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆల్రెడీ ఇదే జలశక్తి మంత్రిని కూడా కలిశారు. సో బనకచెర్ల విషయంలో మరి అనుమతుల విషయంలో ఆలోచించాలి. దీంట్లో తెలంగాణకు నీటి వాటకు గోదావరి నీటి జలాల విషయంలో అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే అంశంలో మరి జలశక్తి మంత్రి కూడా హామీ ఇచ్చారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ఎవరికి ఎలాంటి అన్యాయం జరగకుండా తాను చూస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా మరి బీఆర్ఎస్ కూడా ఈ బనకచెర్ల అంశంలో సీరియస్గానే తీసుకుంటుంది. బనకచెర్ల కనుక నిర్మిస్తే ఎలాంటి నష్టం జరుగుతుంది, గోదావరి నది జలాలు ఎలా మరి ఆంధ్రాకు తరలిపోతాయనే విషయంలో ఇప్పటికే మరి మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు అయితే ఇప్పటికే తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో కూడా పూర్తిగా వివరించడం జరిగింది. సో ఈ అంశాన్ని కనుక ప్రభుత్వం పూర్తి స్థాయిలో అడ్డుకోకపోతే తాము మరి కోర్టు ద్వారానైనా ఆశ్రయిస్తాము. సో న్యాయ పోరాటం చేసైనా ఈ బనకచెర్ల అంశాన్ని కూడా మేము ఖచ్చితంగా ఆపుతామని చెప్పి కూడా తీర్మానించారు. ఎట్ ద సేమ్ టైం ఇక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కూడా బనకచెర్ల విషయంలో మరి కొంత అది నిర్మాణం జరిగితే కనుక తెలంగాణ ప్రజల ముందు కూడా మరి ఇటు ప్రభుత్వం కావచ్చు అటు ప్రతిపక్షాలు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ అంశం తెరపై రాకపోవడం మూడు పార్టీలు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి తయారైందని చెప్పుకోవచ్చు. అయితే మరి ఎవరికి వారే తామే బనకచెర్లను ఆపడానికి మరి ఒక సొంత ఎజెండాతో పోతున్నట్టు స్పష్టమవుతోంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ అంశంలో మరి ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు, అందరూ కూడా కలిసి రావాలి మాతో అని చెప్పి పిలవడం కావచ్చు. సో ప్రభుత్వ పరంగా కూడా అడ్డుకునేందుకు మరి ఇటు రాజకీయం కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, ఇక టెక్నికల్గా కావచ్చు, చివరికి ప్రజలతో కలిసి బనకచెర్ల విషయంలో మరి ఖచ్చితంగా ఈ అడ్డుకుని తీరుతామని చెప్పి చెప్తుంది. సో మరొక వైపు కూడా చంద్రబాబుకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఒక సవాల్ అయితే విసిరారు. సో కృష్ణానది జలాల విషయంలో కావచ్చు, గోదావరి నది జలాల విషయంలో కావచ్చు, మరి ఏపీ ప్రభుత్వం చెప్తున్న వాదనలో 3000 టీఎంసీలు మరి వృధాగా ఏదైతే సముద్రంలో కలిసిపోతాయని చెప్తూ మరి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పి చెప్తున్న ఏపీ ప్రభుత్వం కావచ్చు, సీఎం చంద్రబాబుకి అయితే రేవంత్ రెడ్డి ఒక డిమాండ్ అయితే పెట్టారు. సో 500 టీఎంసీల జలాలు కృష్ణా జలాలు, ఆ తర్వాత మరొక 964 టీఎంసీల గోదావరి జలాలను మరి మాకు వాడుకునేందుకు మాకు అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా, బనకచెర్లు కట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదని కూడా మరి ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించే చేసిన సంచలన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు మరి దీనికి సమాధానం చంద్రబాబు ఏం చెప్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బనకచెర్ల అంశం అయితే హాట్గా మారిందని చెప్పుకోవచ్చు. రహీం రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. బనకచెర్ల వివాదంపై మరింత సమాచారం నల్గొండ నుండి మా సీనియర్ కరెస్పాండెంట్ వెంకటరెడ్డి అందిస్తారు. చెప్పండి వెంకటరెడ్డి, నల్గొండ నుండి 2 మంత్రులు ఉన్నారు. కృష్ణానది జలాల విషయంలో ఇప్పటికే ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి 80,000 క్యూసెక్ల నీరును తరలిస్తుంది. తాజాగా బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ ఉమ్మడి జిల్లాకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుందా? గుడ్ ఆఫ్టర్నూన్ రహీం. ఇక ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్నటి రోజున ఇక మొత్తం సంబంధించినటువంటి ఎంపీలందరినీ కూడా గ్యాదర్ చేయడమే కాకుండా ఈ బనకచెర్ల విషయంలో పూర్తి స్థాయిలో అయితే సూచనలు సలహాలు తీసుకోవడమే కాకుండా ఈ రోజు మంత్రుల బృందంతో ముఖ్యమంత్రితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అయితే ఇప్పటి వరకు సిడబ్ల్యూసీ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్మించదలపెట్టుకున్నటువంటి బనకచెర్ల విషయంలో
కృష్ణా జలాల విషయంలోనే ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి పంచాయతీ ఇప్పటి వరకు సమసిపోలేదు. ఇక తాజాగా గోదావరి మిగులు జలాల విషయంలో ఇప్పుడు చెలరైనటువంటి ఉద్రిక్త పరిస్థితికి సంబంధించి కూడా రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఖచ్చితంగా సామరస్యంగా సమస్యను పరిష్కరించాలంటూ ఇప్పటికే ఈ జల వివాదం రెండు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి చేరింది. ప్రస్తుతం అయితే ఇటు ఏపీకి సంబంధించిన మంత్రులతో పాటు తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ఢిల్లీలో సిడబ్ల్యూసీతో పాటు ఇక కేంద్ర జలశక్తి వనరుల శాఖకు సంబంధించినటువంటి మంత్రి దగ్గర అయితే ప్రస్తుతం ఈ ఇష్యూని అయితే లేవనెత్తారు. తెలంగాణ ప్రభుత్వం బలంగా ఇప్పటి వరకు చర్చిస్తున్నటువంటి అంశాలను అన్ని ఆధారం చేసుకొని కూడా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతుందని చెప్తున్నటువంటి ఏపీ వాదనను అయితే గట్టిగా తిప్పి కొడుతోంది. తెలంగాణ వాటాలో గోదావరి జలాలకు సంబంధించి 968 టీఎంసీల నీటికి అనుమతి ఉంది. వాటికి ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మాత్రమే ఇక బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలకు నీళ్లు తరలించిపోయేందుకు తెలంగాణ తరఫున మేము సిద్ధమంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఇక నిన్నటి రోజున ఇటు బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీల సమన్వయ భేటీలో ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు కూడా దీనిపై అయితే తీవ్రంగా స్పందించారు. ఇక 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు చంద్రబాబు 3 దఫాలుగా చర్యలు జరిపిన అనంతరం కూడా ఇటు ఎస్ఆర్ఎస్పీకి అదేవిధంగా ఎత్తు పెంచే విషయంలో ఏపీ కనుక ఎన్ఓసి ఇస్తే ఖచ్చితంగా ఇటు 300 టీఎంసీల నీటిని వరకు గోదావరి మిగులు జలాల నుంచి తీసుకుపోయే విధంగా బనకచెర్ల ఏర్పాటుకు ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరిస్తామంటూ కూడా మౌఖికంగా చర్చ జరిగినట్టుగా కూడా అయితే వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ఇప్పటి వరకు ప్రస్తుత గవర్నమెంట్ అయితే అధికారికంగా ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఇది ట్రిబ్యునల్ ఆదేశాలకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రాజెక్టు నిర్మించదల పెట్టింది. దీంతో కృష్ణా అదేవిధంగా గోదావరి జలాలను రెండు కలుపుతూ కూడా బనకచెర్ల మీదుగా నీటిని తరలించే ప్రయత్నం చేస్తే కనుక తెలంగాణకు భారీగా కృష్ణా జలాల్లో కూడా నష్టం జరుగుతుందంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే వాదన వినిపిస్తోంది. ఇక రాయలసీమతో పాటు మెట్ట ప్రాంతాలైనటువంటి నెల్లూరు అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకోవాలంటే ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని తరలించడం తప్పనిసరి అంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమన్వయంతో ఇక 2019 వరకు కూడా ఇటు చంద్రబాబు కేసీఆర్ ఒక దఫా చర్చలు జరిపిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కేసీఆర్ 4 సార్లు కూడా దీనిపై చర్చించారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల సమన్వయంతో పరిష్కరించామని చెప్పుకున్నట్టు అప్పటికి కూడా ఇప్పటి పరిష్కారం కానటువంటి స్టేజ్ లో 2023 ఎన్నికల తర్వాత తీవ్ర పరిణామాల మధ్య ఇటు నాగార్జున సాగర్ జల విషయంలో కావచ్చు కృష్ణా జలాల విషయంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు అయితే రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్నాయి. ఆ సమస్య అలా ఉండగానే తాజాగా ఈ నెల చివరి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక బనకచెర్లకు సంబంధించి టెండర్లు పిలుస్తుందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలోనే ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇక సిడబ్ల్యూకి సంబంధించినటువంటి నాయకులతో చర్చలు జరపడమే కాకుండా ఆల్ పార్టీ నాయకుల్ని కూడా ఇప్పటి వరకు సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ వెంకటరెడ్డి, రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయాక 11 ఏళ్ల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి ప్రాజెక్టుల విషయంలో వివాదాలు మొదలయ్యాయి. గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి అనే కారణంతో ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు వద్దని వాదిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా బనకచెర్లపై అదే ధోరణితోనే ఉంది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ వాదనలు ఒకటైనా బనకచెర్ల ప్రాజెక్టు పాపం మీదంటే మీదని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు నెప్పనెట్టే ప్రయత్నంలో తలా వణుకలవుతున్నారు. ఇదే క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ నెలాఖరులో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంలో టెండర్లు పిలవడానికి రెడీ అవుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. దీనిని అడ్డుకుంటామని సీఎం రేవంత్తో పాటు మంత్రుల బృందం నేడు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలో కేంద్రంలోని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటూ నిన్న సచివాలయంలో కూడా అఖిలపక్షను ఆహ్వానించి సమావేశం నిర్వహించారు రేవంత్ సర్కారు. దీని మీద మరింత తాజా సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ జగన్ అందిస్తారు. జగన్ చెప్పండి, బనకచెర్ల విషయంలో ఇప్పటికే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బనకచెర్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరేంటి? బనకచెర్ల ప్రాజెక్టు కనుక నిర్మాణం చేపడితే తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జలాలను ఇటు ఆంధ్ర పాలకులు గతంలో అంటే నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి ఒక నినాదం పైన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం స్టార్ట్ అయింది. అదే ఉద్యమంలో దాని ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా
ఇటు ఏదైతే ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ముఖ్యంగా ఇటు నీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అంటే సాగునీటికి కానీ తాగునీటికి కానీ అవే విషయాల్లో ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున చేపట్టింది. అందులో భాగంగానే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. అంటే ముందు నుంచి కూడా ఇటు గోదావరి జలాలు సమర్థవంతంగా అంటే నీళ్లు పళ్ళ మెరుగవంటూ ఆంధ్ర వాళ్ళు మనల్ని వెక్కిరించారు. దాన్ని నిరూపించి చూపిస్తామంటూ ఇటు కేసీఆర్ పట్టుదలతో ఇటు ఏదైతే మన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాడు కనుక అంటే ఇటు ఉన్నట్టు అట్లా ఏదైతే ఇప్పుడు బనకచెర్లకు విషయానికి సంబంధించినట్లయితే ఏదైతే ఆ ప్రాజెక్ట్ నిర్మించినట్లయితే తెలంగాణకు రావాల్సినటువంటి నీరు ఏదైతే నీటి వాటాను మనం నష్టపోతాము, తెలంగాణ రైతాంగం కూడా పూర్తిగా నష్టపోతుంది. ఇదే విషయాన్ని కూడా నష్టపోతుందన్న విషయాన్ని ముందు నుంచి కూడా ఏదైతే బనకచెర్ల ప్రపోజల్ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టారో అప్పటి నుండి కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఇదే ప్రాజెక్టుపై ఇటు బీఆర్ఎస్ భవన్ వేదికగా కూడా హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కూడా చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరుగుతుంది జలదోపిడీ విషయంలో, ఇటు ఆంధ్ర రాష్ట్ర పాలకులంతా కూడా ఇటు తెలంగాణకు రావాల్సినటువంటి మొత్తం నీటిని ఏదైతే దోచుకోవాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి కూడా కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ ఆ పర్మిషన్లు కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. వాటన్నిటిని కూడా అడ్డుకోవాలంటూ కూడా ఇటు లేఖలు రాయాలి. ఇటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మొద్దు నిద్రపోతున్నాడు. ఆయన దీనిపైన స్పందించాలి, నీటి దోపిడీ జరగకుండా ఆపాలి, బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా ఆపాలంటూ కూడా ముందు నుంచి కూడా వీళ్ళు ఇటు అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఇదే విషయంలో వాళ్ళు విమర్శలు కూడా చేస్తూ వచ్చారు. వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు తర్వాత కూడా ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో కూడా ముఖ్యమంత్రి అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ఏదైతే నీటి దోపిడీపై ఇటు తెలంగాణ రాష్ట్రం ఏదైతే వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణిపై కూడా ఏదైతే ముఖ్య కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేతలందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఏర్పాటు విషయాల్లో కూడా ఇటు బనకచెర్ల పైన కూడా ప్రత్యేకమైనటువంటి పోరాటం చేయనున్నారు. బనకచెర్ల విషయంలో నీటి జరిగినట్టయితే దాన్ని పూర్తిగా అడ్డుకుంటామని కూడా ఇదే విషయం పైన కూడా బలమైన గొంతుగా వినిపించాలి. బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి సర్కార్తో పాటు కేంద్ర సర్కార్ కూడా హెచ్చరికలు అంటే జారీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా బీఆర్ఎస్ రైట్ జగన్ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయాక 11 ఏళ్ల తర్వాత 2 తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి ప్రాజెక్టుల విషయంలో వివాదాలు మొదలయ్యాయి. గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి అనే కారణంతో ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు వద్దని వాదిస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా బనకచెర్లపై అదే ధోరణితోనే ఉంది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ వాదనలు ఒకటైనా బనకచెర్ల ప్రాజెక్టు పాపం మాత్రం మీదంటే మీదని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు నెపం నెట్టే ప్రయత్నంలో తలామునకలవుతున్నారు. ఇదే క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ నెలాఖరులో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంలో టెండర్లు పిలవడానికి రెడీ అవుతుందనే ప్రచారం జరుగుతుంది. దీనిని అడ్డుకుంటామని సీఎం రేవంత్తో పాటు మంత్రబృందం కూడా నేడు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీలో కేంద్రంలోని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటూ నిన్న సచివాలయంలో అఖిలపక్షంను ఆహ్వానించి సమావేశం కూడా నిర్వహించిన రేవంత్ సర్కార్ ఏపీ సర్కార్పై పొలిటికల్గా లీగల్గా ఎదుర్కోవాలని సిద్ధమవుతుంది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగానే ఏపీ సీఎం చంద్రబాబు బనకచెర్ల సంబంధించినటువంటి ప్రాజెక్టులో ప్రాజెక్టు నిర్మించేందుకు కేంద్రానికి డిఆర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ మంత్రులు ఏం చెబుతున్నారు? రహీం, బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి కూడా తెలంగాణ ఇటు ఏపీ రాష్ట్రాల మధ్య పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కి సంబంధించి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కలిసి బనకచెర్ల ప్రాజెక్టును ఖచ్చితంగా ఆపాలంటూ కూడా వారు విజ్ఞప్తి చేశారు. అంటే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఏపీ ప్రభుత్వం
ప్రాజెక్టును మొదలు పెడుతుందని ఎప్పుడైతే డిసైడ్ అయిందో అప్పుడే కేంద్ర మంత్రులు కలవడం, అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించిన జలశక్తి మంత్రిని సిఆర్ పాటిల్ కలిసి ఇప్పటికే 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా విజ్ఞప్తి కూడా చేశారని కూడా చెప్పారు. ఈ క్రమంలో కూడా ఈ రోజు ఈ బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ ఆపాలంటూ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే తెలంగాణకు బనకచెర్ల ప్రాజెక్టు కాక ఒకవేళ మొదలు పెడితే ఖచ్చితంగా తెలంగాణకు ఇప్పటికే అంటే తీవ్ర నష్టం జరుగుతుంది. కృష్ణా జిల్లాలకు సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. దీంతో పాటు గోదావరి సంబంధించిన ఏదైతే బేసిన్ లో ఈ చేపడుతున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టు చేపడితే ఖచ్చితంగా నష్టపోతుంది తీవ్రంగా. కాబట్టి ఖచ్చితంగా ఆపాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు అసలు కారకుడు అసలు ఈ తెలంగాణ ద్రోహి కేసీఆర్, అదేవిధంగా అప్పటి ఇరిగేషన్ మంత్రి ఏదైతే హరీష్ రావు అంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. ఏపీకి వెళ్ళి అక్కడ వారితో మాట్లాడి ఈ ఏదైతే దీనికి సంబంధించిన ప్రాజెక్టుకి సంబంధించి వారికి అనుకూలంగా మాట్లాడారు కాబట్టి దీనికి అంటే కేసీఆర్ మాట్లాడారు కాబట్టి దీనికి పునాది పడింది. సో ఈ ఏదైతే అప్పుడు 2016లో ఉమాభారతి కేంద్ర మంత్రి ఉన్నటువంటి ఉమాభారతిని కలిసి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా అప్పుడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా కలిసి దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి. ఆ నేపథ్యంలో కూడా ఈ గోదావరికి సంబంధించిన నీటిని 300 టీఎంసీలు ఇస్తామంటూ కూడా కేసీఆర్ ఒప్పుకున్నాడని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా వాటికి సంబంధించిన మినిట్స్ కూడా చూపించారు. అంటే నిన్న మీడియా ముందు చూపించిన పరిస్థితి, అంటే దానికి సంబంధించిన విజువల్స్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే పేపర్లో వచ్చినటువంటి సంబంధించిన వాటి కటింగ్స్ మొత్తం మీడియా ముందు చూపించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ని బదనాం చేయాలని చూస్తున్నాయి. కాబట్టి ఈ బీజేపీ కూడా ఇటు తెలంగాణకు నష్టపోతుంటే చూస్తుంది. ఖచ్చితంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిపై స్పందించాలి. అదేవిధంగా నిన్న అఖిల పార్టీ ఎంపీలకు సంబంధించిన మీటింగ్ కు కూడా కిషన్ రెడ్డి రాకుండా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యంలో కూడా అక్కడ ఢిల్లీలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ని కలిసి విజ్ఞప్తి చేయడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. ఎందుకంటే ఇక్కడ అఖిలపక్ష ఎంపీల సమావేశం నిర్వహిస్తుంటే కిషన్ రెడ్డి ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అందరం కలిసి అంటే తెలంగాణ రైతాంగానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ ప్రయోజనాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కాబట్టి తెలంగాణకు నష్టం జరిగే ఏ ప్రాజెక్టులైనా మేము ఒప్పుకోబోమంటూ కూడా ఆయన రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టును ఆపి తీరాల్సిందే అంటూ కూడా చెప్పారు. ఈ క్రమంలో కూడా నిన్న రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఒక సూచన కూడా చేసిన పరిస్థితి. ఒకవేళ మీరు బనకచెర్ల ప్రాజెక్టుగా కట్టాలనుకుంటే మాకు రావాల్సిన ఏదైతే గోదావరి బేసిన్ లో రావాల్సిన 1000 టీఎంసీలు అంటే మాకు 1000 టీఎంసీలు, అదేవిధంగా కృష్ణా బేసిన్ లో 500 టీఎంసీలకు ఎన్ఓసి ఇచ్చి మీరు ఏదైనా చేపట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, మేము నిరభ్యంతరంగా కూడా మేము ఒప్పుకుంటామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కూడా ఇటు తెలంగాణ వర్షన్లో తెలంగాణ, ఏపీ వర్షన్లో ఏపీ మాట్లాడుతున్న నేపథ్యంలో కూడా ఇటు 2 జాతీయ పార్టీలు, ఒక తెలంగాణ ప్రాంతీయ పార్టీల మధ్య ఈ రాజకీయ రచ్చ జరుగుతుందని చెప్పాలి. ఈ బనకచెర్ల అంశంలో కూడా అంటే బీఆర్ఎస్ కి సంబంధించి అంశంలో కూడా అంటే కేసీఆర్ హరీష్ రావు వల్లే ఇదంతా అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా మండిపడుతుంది. ఇంకోవైపు బీజేపీ నేతలు కూడా నిన్న ఆల్ పార్టీ సమావేశానికి హాజరై తమకు తెలంగాణ కోసం ఏ మంచి పనులు చేపట్టినా తమకు అభ్యంతరం లేదని కూడా అదేవిధంగా చెప్పిన నేపథ్యం ఉంది. ప్రస్తుతానికైతే ఈ బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కలవడం వారిని ఆపాలని కూడా విజ్ఞప్తి చేశారు. రహీం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా బనకచెర్లపై అదే ధోరణితో ఉంది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ వాదనలు ఒకటైనా బనకచెర్ల ప్రాజెక్టు పాపం మీదని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు నెపం నెట్టే ప్రయత్నంలో తలామునకలవుతూనే ఇదే క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ నెలాఖరులో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంలో టెండర్లు పిలవడానికి రెడీ అవుతుందనే ప్రచారము జరుగుతుంది. దీనిని అడ్డుకుంటామని సీఎం రేవంత్తో పాటు మంత్రి బృందం నేడు ఢిల్లీ బాట పట్టారు. అయితే ఏదైతే ఢిల్లీలో కేంద్రంలోని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూ నిన్న సచివాలయంలో అఖిలపక్షంను ఆహ్వానించి సమావేశం నిర్వహించిన రేవంత్ సర్కార్ ఏపీ సర్కార్పై పొలిటికల్గా లీగల్గా ఎదుర్కోవాలని సిద్ధమవుతుంది.
నిజంగా బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందా? ఇప్పటికే కృష్ణా నీటిని పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి తరలిస్తున్న ఏపీ ప్రభుత్వం గోదావరి జలాల తరలింపు కోసం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించడం ద్వారా గోదావరి నది నీటి విషయంలో తెలంగాణకు మరోసారి అన్యాయం జరుగుతుందా? దీని మీద మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాదగిరి గౌడ్ అందిస్తారు. కృష్ణా జలాల పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్పై బీఆర్ఎస్పై కాంగ్రెస్ విమర్శలు చేసుకుంటున్నారు. వాస్తవానికి కృష్ణా బేసిన్లో తెలంగాణకు ఏపీకి దక్కాల్సిన వాటా ఎంత ఏంటి చెప్పండి యాదగిరి గౌడ్. ప్రధానంగా ఏదైతే 2024 జూన్ నుంచి 2025 మే వరకు ఉన్నటువంటి అంటే తెలుగు రాష్ట్రాలు వాడుకున్నటువంటి కృష్ణా జలాల లెక్క అనేది తేలింది. దీన్ని బాగా చూసుకుంటే 1004 టీఎంస్ మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు 1004 టీఎంస్లు కృష్ణా జలాలు వాడుకోవడం జరిగింది. దీనిలో ప్రధానంగా 718 టీఎంస్లను ఆంధ్రప్రదేశ్ వాడుకోగా 286 టీఎంస్లను తెలంగాణ వాడుకుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే బంకరీ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ జరుగుతుందో దీంట్లో ప్రధానంగా పార్టీల మధ్య ఎప్పటికప్పుడు పార్టీల మధ్య అంటే వాదన జరుగుతున్నప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి పనిచేద్దామని చెప్పేసి ఒక వాదన అయితే ఒక అభిప్రాయానికి అయితే వస్తుంటే కనిపిస్తోంది. కృష్ణా జలాలను గతంలో కూడా కృష్ణా జలాలకు సంబంధించిన వాటిలో వినియోగంలో ఏదైతే కృష్ణా బేసిన్ సంబంధించినటువంటి 66% వాడుకోవాల్సిందే ఉండగా దాంట్లో తెలంగాణ ఇప్పటి వరకు చేస్తూ 30% మాత్రమే వాడుకుంటుంది. అది మిగతా జలాలు కూడా వాడుకోలేని పరిస్థితులు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకొల్పింది. కాబట్టి ఎప్పటికప్పుడు తెలంగాణ దక్కాల్సినటువంటి జలాల విషయంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అది అందరిలో తెలంగాణ ప్రజల్లో కూడా అందరిలో అభిప్రాయమే ఉన్నది మనం చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న బంకచర్లకు సంబంధించినటువంటి నిర్మాణం చేపడితే కనుక ఖచ్చితంగా తెలంగాణలో అధిక శాతం నీటి కోల్పోతున్నామని బట్టాలలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి అటు టీఆర్ఎస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ముఖ్యకంఠంతో ఖండించడం. రైట్ యాదగిరి గౌడ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇవి ఇప్పటివరకు బనకచర్లపై ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.